నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. మనం ఇప్పుడు వచ్చినది సిద్ధేశ్వర బెట్ట, సిద్ధప్పాజీ అని ఉదారహల్లి ఊరు పేరు. ఈ దేవస్థానాన్ని నేను దర్శనం చేసుకొని మీకు కూడా ఈ దేవస్థానం గురించి వివరించి ఈ దేవస్థానాన్ని మీకు కూడా నేను చూపించాలని ఈ దేవస్థానానికి వచ్చినాను. రండి, దేవస్థానాన్ని మనం చూద్దామండి. ఈ దేవస్థానానికి 70 కిలోమీటర్ల దూరము అవుతుంది బెంగళూరు నుండి. నేను బెంగళూరు నుండి కనకపురకు వెళ్ళి, కనకపుర నుండి ఉదారహల్లికి వెళ్ళి, ఉదారహల్లి నుండి ఈ కొండకి వచ్చినాను, సిద్ధప్పాజీ కొండకి. ఉదారహల్లి నుండి కొండపైనికి రోడ్డు నిర్మాణం చేసినారు, సిమెంట్ రోడ్డు వేసినారు. బాగుంది రోడ్డు వెళ్ళడానికి కూడా. చాలా విశాలంగా ఉన్న ఈ ప్లేస్లో ఉదారహల్లి సిద్ధప్పాజీ, సిద్ధేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కొండకు వచ్చినాము. చాలా చాలా అంటే చాలా విశాలంగా ఉంది ఇక్కడ స్థలం అంతాను. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. 2 వీలర్ 4 వీలర్ అంతా అక్కడ నిలబెట్టినారు. అదంతాను పార్కింగ్ జాగా. చాలా బాగుంది. ఈ దేవస్థానం 1300 సంవత్సరాల నుండి ఉందంట. చాలా పురాతనమైన ఈ దేవస్థానం. ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేవారు కాదంట. అందుకు గల కారణము ఈ కొండపైనికి దారి లేకపోవడమే. ఇప్పుడు ఈ దేవస్థానం ఎక్కువగా భక్తుల్ని ఆకర్షిస్తోంది. దానికి గల కారణం ఏమిటంటే, ఈ దేవస్థానానికి రావడానికి ఊరు నుండి కొండపైనికి రోడ్డు వేయడం మొదటిది. తర్వాత ఇక్కడ ఈ శివలింగాల్ని నిర్మించడం ఇంకొకటి. అంతేకాకుండా ఇక్కడ సిద్ధేశ్వర స్వామిని ఎవరైతే భక్తితో నమ్మి పూజిస్తారో వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ పూజారి గారు చెబుతున్నారు. ఇక్కడ ఒక పురాతనమైన బావి ఒకటి ఉంది. ఆ బావిని మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనము ఈ నీళ్ళని చూస్తున్నాం కదా. ఈ నీళ్ళన్నీ కూడా ఈ బావిలో నుండి వచ్చిన నీళ్ళే. ఇక్కడ దేవస్థానానికి పూజకు కూడా, నైవేద్యానికి కూడా ఈ బావి నీళ్ళనే ఉపయోగిస్తారంట. ఈ బావిని దేవర కళ్యాణి అని పిలుస్తారు. ఈ బావి చలికాలం కానీ, ఎండాకాలం కానీ, వానాకాలం కానీ ఎప్పుడు కూడా ఈ బావి ఎండిన చరిత్ర లేదంట. ఎప్పుడు ఈ బావిలో నిండుగా నీళ్లుంటాయంట. అది ఇంత పెద్ద కొండపైన ఈ బావిలో నీళ్లు ఉండడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఉన్న భక్తులు ఏం చెప్తారంటే, ఇది అంతాను ఆ దేవుడి మహిమ అని చెబుతారు. ఇన్స్టాగ్రాము, తర్వాత ఫేస్బుక్, యూట్యూబుల్లో కూడా ఈ దేవస్థానం గురించినే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంత ఫేమస్ ఈ దేవస్థానం. చూడ్డానికి అంత బాగుంది ఈ ప్లేస్ కానీ, ఇక్కడున్న ప్రకృతి కానీ. ఇక్కడ నుండి చూస్తే చుట్టూ కొండలు కానొస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి వ్యూ. ముందు ముందు ఈ దేవస్థానం దగ్గర భక్తుల కోసం ఈ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు అన్నదాన సత్రాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతిరోజు ఉచితంగా ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. మనకు ఇష్టం వచ్చిన స్థలంలో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ
ఇంకా బస్సులు కానీ ఏదే కానీ ఇక్కడ నిలబెట్టుకోవడానికి చాలా విశాలమైన స్థలం ఉండడంతో ఎక్కడ నిలబెట్టుకున్నా ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ అంటూ లేదు. మనం ఈ రాయిని గమనించినామంటే పాము పడగ విప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఒకప్పుడు సిద్ధేశ్వర స్వామి ఇక్కడ తపస్సు చేసుకునే సమయంలో ఒక పాము వచ్చి పడగ విప్పి తలపైన ఉంటుందంట. ఎండకి వానకి తడవకుండా ఎండకుండా. అదే పాము ఇప్పుడు శిలగా మారిందని చెబుతారు. ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಉದಾರಹಳ್ಳಿ. ಇದು ಮೂಲ ಸ್ಥಾನ ಬಂದು ಸಿದ್ದೇಶ್ವರ ತಪಸ್ ಮಾಡಿದ ಸ್ಥಳ. ಸುಮಾರು 1300 ವರ್ಷದ ಇತಿಹಾಸ ಉಂಟಂಥದ್ದು. ಇದು ಮೂಲ ಸಿದ್ದೇಶ್ವರ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಇದು ಮೂಲ ಸ್ಥಾನ. ಇದು ಸ್ವಾಮಿ ನೆರಳಾಗಿ ಸರ್ಪ ಕವಲಾಗಿರುವಂಥದ್ದು ಈ ಕಲ್ಲಾಗಿದೆ, ನೋಡ್ಬೋದು. ಇದು ಮುಗಿಸ್ಕೋದ್ರೆ ಸಿದ್ದಾಪಜರು ಅಲ್ಲಿ ತಪಸ್ ಮಾಡಿದಂಥ ಸ್ಥಳ ಮುಂಭಾಗ. ಇಲ್ಲಿ ಏನೇ ಒಂದು ಸಮಸ್ಯೆ ಅಂತ ಬಂದರೂ ಬಗೆಹರಿತದೆ ಸ್ವಾಮಿ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ. ದಕ್ಷಿಣಕ್ಕೆ ಮುಖ ಮಾಡ್ಕೊಂತಿರೋದ್ರಿಂದ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಆಗ್ಬೋದು, ಆರ್ಥಿಕ ಸಮಸ್ಯೆ ಆಗ್ಬೋದು, ಯಾವುದೇ ಒಂದು ಸಮಸ್ಯೆ ಆಗ್ಬೋದು, ಮಕ್ಕಳಿಲ್ದವ್ರು ಆಗ್ಬೋದು, ಏನೇ ಇದ್ರು ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸಂಕಲ್ಪ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಗಂಗೆ ಪೂಜೆ ಮಾಡಿ ಗಂಗೆಯನ್ನು ಸ್ಥಾಪನೆ ತಲೆ ಮೇಲೆ ಹಾಕ್ಸ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಸಕಲ ದೋಷಗಳು ನಿವಾರಣೆ ಆಗುತ್ತೆ. ಅವಾಗ ಇಲ್ಲೇ ಒಂದು ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೋದ್ರೆ ಅವರು ಕಷ್ಟ ದುಃಖಗಳೆಲ್ಲ ನಿವಾರಣೆ ಆಗಿ ಒಂದು ಸುಖ ದಾರಿಯನ್ನು ನೋಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅದೇ ನಿಷ್ಠೆ ಭಕ್ತಿಯಿಂದ ఇరಬೇಕು. ఆ పూజారి గారు చెప్తున్న మాటల్ని మనము తెలుసుకుందామండి తెలుగులో. ఇక్కడే సిద్ధేశ్వర స్వామి మూల స్థలం అంట. తర్వాత ఇక్కడే సిద్ధేశ్వర స్వామి తపస్సు చేసేవారని, ఇక్కడ పాము వచ్చి పడుగు పట్టిందని సిద్ధేశ్వర స్వామికి చెబుతున్నారు. ಎಷ್ಟು ಜನ ಬರ್ತಾರೆ ಭಾನುವಾರ ಶನಿವಾರ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ? ಅಲ್ಲ, ಶನಿವಾರ ಬೇರೆ ಭಾನುವಾರ ಬೇರೆ ಆ ಥರ. ಹೌದಾ? ಜನ ಬರ್ತಾರೆ. మామూలు ದಿವಸದ ಒಂದು 600-700 ಜನ ಬರ್ತಾರೆ. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.